అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీకు ఓమ్ని వెహికల్ చూపించబోతున్నా. ఓమ్ని కార్ 2014 రిజిస్ట్రేషన్, 2014 మొత్తం అపోలో సీల్ టైర్స్ ఉన్నాయి. లెస్ డ్రైవ్ అండ్ 8 సీటర్ వెహికల్. ఎక్సలెంట్ కండిషన్ అయితే ఓనర్ చెప్తున్నాడు. అలాగే డీటెయిల్స్లోకి వెళ్ళినైతే మనం ప్రైజ్ డీటెయిల్స్ అయితే అడిగితే 1,55,000 స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 1,55,000. సో దాంట్లో కూడా మళ్ళీ నెగోషియబుల్ ఉంది. సో వెహికల్ అయితే మనకు ఫొటోస్ అయితే పంపించడం జరిగింది. సో ఓనర్ యొక్క డీటెయిల్స్ అన్ని, ఓనర్ డీటెయిల్స్, కార్ యొక్క డీటెయిల్స్ మీకు ఓనర్ నెంబర్ కింద ఇస్తాను. వీడియో కింద కనిపిస్తూ ఉంటుంది చూడండి, దాన్ని కాల్ చేయండి. ఒకసారి అయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చూసేద్దాం. సో ఇదైతే మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. అలాగే రైట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. టైర్స్ మాత్రం కొత్త టైర్స్. లోపల చూసినట్లయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. సో రైడింగ్ 78,000 ఏమో చూపిస్తూ ఉంది. ఇది ఒరిజినల్ లేదా ట్యాంపరింగ్ అనేది మనకైతే తెలియదు. కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది వెహికల్ యొక్క ఇంజన్ కండిషన్ చెక్ చేసుకోవాలి, సస్పెన్షన్ ఎట్లుందో చెక్ చేసుకోవాలి, బ్యాటరీ కండిషన్ చూసుకోవాలి. సో ఇవి చూసుకోండి. వెహికల్ వచ్చేసి మనకు ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఆయన కాల్ చేయండి. ఆయన వరంగల్ ఆయనే, కాకపోతే మరి వెహికల్ వరంగల్లో ఉందా ఎక్కడుందో మరి తెలియదు. నాకైతే అవన్నీ ఏం పెట్టలేదు వెహికల్ లొకేషను. సో వెహికల్ అయితే ఓకే ఈ విధంగా ఉందండి. 8 సీటర్ వెహికల్. 1,55,000 అయితే చెప్తున్నాడు ఆయన ప్రైజు. మరి మీరు ఏమైనా ఇంకా బార్గెనింగ్ చేసుకోవాలనుకుంటే మీరు అడగండి. అయితే లోపలైతే మామూలుగా ఇట్లయితే ఉంది. సో వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. మంచిగా నీట్గానే ఉంది వెహికల్ అయితే, ఇబ్బంది అయితే ఏం లేదు. మరి మీకు వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అంటే మీకు వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని కింద కనిపిస్తుంది చూడండి. సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓమ్ని వెహికల్ 2014 రిజిస్ట్రేషన్, 2014 అంటే 2029 వరకు పేపర్స్ ఉంటాయి. మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే మీకు దీనికి 4 సీల్ టైర్స్. ప్రైస్ వచ్చేసి 1,55,000 చెప్తున్నాడు ఆయన. మళ్ళీ దాంట్లో కూడా బార్గెనింగ్ ఉన్నది. ఇది మనకు దీనికి సంబంధించిన వివరాలు. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.